వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్కరాల ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడుతున్నారు. తన స్థాయి నాయకుడే 9 గంటల పాటు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని పుష్కర స్నానం చేయాల్సి వచ్చిందంటే ఇక మామూలు మనుషులు ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారు. పుష్కరాల కోసం ఇన్ని కోట్లు కేటాయించడం అన్ని కోట్లు కేటాయించడం అని డబ్బా కొట్టుకునేది తప్ప ఆడ ఎసొంటి సౌలతులు లేవని విమర్శించిండు కాంగ్రెస్ లీడర్ హనుమంతన్న. గదేందో అన్ననే అడుగుదాం పారి. నమస్తే హనుమంతన్న, ఏందే ఇట్లొచ్చినావు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత రెండు రాష్ట్రాలలో గోదావరి తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర వరకు పోతుంది, ధవళేశ్వరం దగ్గర కలుస్తుంది. రైట్? అవు గానే కలుస్తాయి. రెండు ప్రాంతాలలో ఈ వాటర్ ఫ్లో అదే ఉంటుంది కాబట్టి ఈనాడు 144 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వచ్చినాయి. ఏం పాపం చేసినా ఇంతవరకు అన్నీ మాఫ్ అయిపోతాయి. కొత్త పాపాలు చేయడానికి అవకాశం లేదు. మంచి వాళ్ళు అవుతారు మీరు మీ జీవితంలో అని జనానికి, ముఖ్యంగా మహిళలకు ఇది సెంటిమెంట్. ఏ విధంగానైతే మీడియా, ఏ విధంగానైతే ప్రభుత్వం ఎంత హైక్ క్రియేట్ చేసిందంటే ఇక ప్రతి ఒక్కరు పోవాల్సిందే. ఇక ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. 140 మనం ఉంటామో బతుకుతామో చస్తామో, మళ్ళీ మనకు ఛాన్సే రాదు. ఈ ఛాన్స్ నువ్వు వదలొద్దని. అవు అందుకే ఊర్ల కూల్య కాలై పుష్కరాల కోసం పోతున్నారు. ఇప్పుడు ఏమైందే? స్పెషల్లీ నిన్న ఒక పండుగ, ఏది మన ముస్లిం సోదరులది రంజాన్ తెల్లారి సండే 2 రోజులు ఉంటాయని మరి ప్రభుత్వానికి తెలియదా, ఇంటెలిజెన్స్కు తెలియదా, అఫీషియల్స్కు తెలియదా? అసలు ఏమిటి ఇంటెలిజెన్స్ టోటల్ ఫెయిలియర్ అంట. నేను ఎందుకన్నా గట్లా అంటున్నావు? జర సమాజాడి చెప్పరా అదే. ఇంత జనాభా వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని జిల్లాల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చారే. ఏమిటి అసలు మీ సదుపాయాలు? ఐఎమ్ ఆల్సో విక్టిమ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నాకే ఈ విధమైనటువంటి ఏదైతే పనిష్మెంట్ దొరికిందో. అవు ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తున్నారట కదనే టీవీలో చూసినా. కానీ నీకెవడే పనిష్మెంట్ ఇచ్చినోడు? ముఖ్యమంత్రి గారు చాలా చెప్పారు. 8,000 మంది పోలీసుని పెట్టేసేసినాం. రోడ్డు మీద ఒక్కరు కనిపించాడంటే పోలీసు వాడు ఎక్కడ ఉంటారో ఎక్కడో నాకు అర్థం కాదు. నిన్న జరిగిన సంఘటనకు నేను వివరిస్తాను. నేను ఇది రాజకీయంగా మాట్లాడతలేను. ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని చెప్తున్నా. నీ అఫీషియల్స్, స్పెషల్ ఆఫీసర్ను, మంత్రిని ఇవన్నీ మేము వేస్తున్నాం. చాలా అయిపోయింది, చేసేసినాం, గాడ్స్ పెట్టేసేసినాం. జనాన్ని రండి 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 అంటిని. బాగానే చేసిరు గాని గాలు కూడా అనుకున్నారో లేదో గిట్టిరుగా జనం వస్తారా అని. కాళేశ్వరంకి ఒకే రూట్ అండి. ఆ రూట్లో 17 కిలోమీటర్లు అండి. 17 కిలోమీటర్లు ఒక కారు ఎంతసేపట్లో పోతుందో మీరే అసలు. అది మేం చెప్పుడెందుకు? ఎంత టైం పట్టిందో నువ్వే చెప్పరా అదన్నా. 3 గంటలకు నేను వెళ్తే రాత్రి 12 గంటలకు కాళేశ్వరం చేరినా. తోవెంబడి ఒక పోలీసోడు లేడు. అగో నా బండిలో ఉన్నది గంగాజల్. ఇగో చూడు, ఇది గంగాజల్. దీన్ని 10 రూపాయల నుంచి 5 రూపాయలు కొన్నా. ఏమిటి అంటే ఆ బూట్లలో ఉన్నోళ్ళు ఈ జనాన్ని చూసి వాళ్ళ బిందెలలో నీళ్లు తీసుకొచ్చి షీషాలు నింపేసి ఏ గంగాజల్ 10 రూపాయి, గంగాజల్ 10 రూపాయి అంటుంటే నేను ఏమిరా బాబు ఇది గంగాజల అంటే వాళ్ళు ఏమంటారు, ఎవరు యాత్రికులు, సార్ ఏదో ఒకటి నీళ్లు లేవు, ఇది గంగాజల, ఏ జల అయినా మొదలు ధూపారాలని కొనడం జరిగింది. అబ్బరా నాయన గంట టైం పట్టిందిలే. మరి రోడ్ల పొంట షాపులు గిట్లా లేవా అనే? ప్రభుత్వం ఏమి చేసింది? నేను శీర్షికలు చదివిన కొందరు నాయకులు మేము పూర్తిగా మెడిసిన్ ఈ విధంగా మేము ఏది బటర్ మిల్క్ కూడా ఇస్తున్నారు.
అవు చెప్పిర్రు నీళ్ళ ప్యాకెట్లే గతి లేవు ఇంకా బటర్ మిల్క్ యాడికెళ్ళి వస్తుంది గాలు పెట్టలేదు కాబట్టినే నీళ్లు కొనుక్కొని తాగినా అని అంటున్నావు అమ్మ నీళ్ళే గతి లేవు బటర్ మిల్క్ ఎడికెళ్ళి ఇస్తారా బాబు వీళ్ళు ఎందుకు ఈ పబ్లిసిటీ నాకేం అర్థమైతే లేదు ఒక్క టెంట్ లేదండి 17 కిలోమీటర్లల్లా ఇక్కడ నుంచి మాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం పోయేదానిక కాటారం విలేజ్ తర్వాత ఇది వస్తుంది కాటారం మేము ఫోన్ చేసుకొని అక్కడికి వెళ్తే అది వరంగల్ జనం అదేవిధంగా చిత్తూరు కర్ణాటక అందరూ అక్కడి నుంచి వస్తారు ఎందుకంటే ఈ 3 నదులు కలుస్తున్నాయి అని చాలా మంది కాళేశ్వరానికి వచ్చారు తర్వాత ఏమైంది నేను ఎస్పీకి ఫోన్ చేశాను కరీంనగర్ ఎస్పీకి ఎగ్జాక్ట్ 3:40కి ఫోన్ చేశా వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ నో సార్ వీఆర్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్ అని ఇక ఆ తర్వాత ఇక వాడు మళ్ళీ ఫోన్ చేస్తే దొరకదు ఫోన్ నంబర్ వచ్చింది ఏ నంబర్లోకి వెళ్ళి చేసినా దొరకదు అంతేనా అనే నీ ఫోన్నే లేపకుంటే మామూలు జనం పరిస్థితి ఏందంటావు మరి ఇక లాస్ట్కి ఎన్ని గంటలకు పోయినవన్న గాడికి పోలీసు వాడు ఉండాలి కదండి ఏదైనా అవుతుంది 108 ఉండాలి కదండి ఏదైనా దెబ్బలు తగిలినా చేసిన డాక్టర్ ఒక శిబిరం ఉండాలి కదండి ఆ అడవి ప్రాంతంలో 17 కిలోమీటర్ ఏం లేదు పోలీసు వాళ్ళు ఏడ కనిపించింది తెలుసా 1.5 కిలోమీటర్ ఇక కాళేశ్వరం దగ్గర ఆడ పోలీసు వాళ్ళు కనిపించింది ఏమిరా ఈడున్నట్టు हम क्या करना था हमको यहाँ ड्यूटी डालो तो फिर లోపల డ్యూటీ ఎవడు వేసేటోడు లేడు ఆయన ఎవరు సుబ్బారాయుడు ఎవరు ఉన్నాడు ఆయన ఓఎస్డి అట ఆయన అంటాడు సార్ మేము అన్ని ఏం అరేంజ్మెంట్ రాబాయి కేవలం ఆడ ఏది ఘాట్ దగ్గరని 12 గంటల రాత్రికి పోయినా నేను రాత్రికి 12 o'clock అరే నువ్వు గిట్లాంటివేందే జనం ఆగమాగమవుతుర్రని మంత్రులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసిరట కదా ట్రాఫిక్ కంట్రోల్ కు నేను చూసిన మా హరీష్ గారు సైకిల్ మోటార్ మీద పోతున్నాడు కంట్రోల్ ఇంత పెద్ద పోలీసు వాళ్ళే కంట్రోల్ ఈయన సైకిల్ మోటార్ మీద అవుతుంది ఇవన్నీ ఫోటోలకు పనికి వస్తుంది నిజం చెప్తాం మేము కూడా యూత్ కాంగ్రెస్ లో ఈ పని చేసినాం కానీ ఇదే కూడా బాబు సైకిల్ మోటార్ మీద పోతే ట్రాఫిక్ అసలు పోలీసు వాడే గతి లేడా ఇక నీ కంటికి హరీష్ రావు సార్ కనిపించడా పాపం ఆయనకు తెలియదేమో గిసొంటివి నువ్వు కూడా చేసినవని రోడ్ ఎంబడి ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అయింది ఇవాళ కూడా ఒక లింగంపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది ఎక్కడ లేదు ఎందుకు ఈ పబ్లిసిటీ ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసి ప్రజలకు ఏది ఉపయోగం లేకపోతే వాళ్ళంతా తిట్టడోడు లేడండి ప్రతి జన్ తిట్టడోడు లేడు ఎన్ని గంటలండి 3 గంటల నుంచి రాత్రి 12 అంటే ఎన్ని గంటలు 9 గంటలండి 9 గంటలు అడవిలో ఉన్నాం మేము నీళ్లు లేవు తినడానికి ఏమి లేదు ఆడ ఒక పోనీ ఏదైనా ఏదో చుడువాప లేదు ఒక షాపు లేదు అంతా అడవేనే నక్సలైట్లు ఉన్న ఏరియాలో షాపులు పెడతారు ఎవడన్నా అడవిలో షాపులో ఓడి పెడతాడే నువ్వు మంచిగానే ఉన్నావు కానీ అంటే ముఖ్యమంత్రి గారు నేను నిన్ననే చెప్పిన ఈ గడబడి చూసినాక రేపు గ్యారంటీ పబ్లిక్ తగ్గుతుందని చెప్పినా తగ్గిందా లేదా ఇవాళ హాలిడే ఉన్నా ఎవడు పోలే అమ్మో ఈ అమ్మ హనుమంతరావు పోతేనే పరిశాన్ అయ్యంటే ఇంకా మనం ఎందుకు రాని ఎవరి కాడే ఆగిపోయి పబ్లిసిటీ ఎందుకు చేయాలి ఆయనేమో 27 మంది పాలన తిన్నాడు ఎవరు చంద్రబాబు ఈడనేమో యాక్సిడెంట్లలో ప్రాణాలు పోతున్నాయి ఇంకా నయం ఏది ఆకలితోటి ఈ చక్కెర వచ్చి ఎవడు పడిపోలే ఎవడు తావలే ఇంకా లక్కీగా ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఏది గంగాజల్ బతికిచ్చింది 10 రూపాయలు పోయినా సరే ఆ గంగాజల్ తోటి బతికిర్రు అలా కడుపుసాలకుండా నిజమే గా 2 రోజులు సెలవు దినాలు కాబట్టి జనం అంతా ఒక్కసారి జామ అయ్యారు అంతేగాని రోజు గట్లనే ఉంటా అదే సరే గాని లాస్ట్కి ఏం చెప్పదలుచుకున్నావన్నా విచిత్రం ఏంటంటే కాళేశ్వరం గుడి దగ్గర లోపలికి పోతుంటే ఇటుపక్క అటుపక్క అన్ని లైట్లే ఏడా షాపులల్లా గుడికి లైట్లు కానీ ఆడ ఏది ఏడనైతే స్నానం చేస్తామో ఆడ గుడ్డి లైట్లు పెద్ద లైట్లు పెట్టవచ్చు కదండి ఇంత జనం వస్తున్నారు ఎవడన్నా మునుగుతే చేస్తే అడిగేటోడే లేడు ఎందుకు ఇట్లా చేస్తారనేది నా పాయింట్ ముఖ్యమంత్రి గారు మీరు చాలా మీటింగులు పెడతారు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మరి కిందోడు సరిగ్గా పనిచేస్తలేడా నాకు అది నువ్వు తెలుసుకో ప్రాక్టికల్గా నేనేం నీకు వ్యతిరేకం కాదు ఇక్కడ కూడా బాగా జరగాలి ఎందుకంటే ఇద్దరు కాంపిటీషన్లా మా పుష్కరాలకు జనం బాగా వచ్చిందంటే మా పుష్కరాలకు జనం అరే వచ్చిండ్రా వైఖరి వచ్చినోడు సస్తుండు కదా పుష్కరాలకు ఇద్దరు కూడా బాగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు మంచిదే నేను వద్దనా ఏ ముఖ్యమంత్రి అయినా
తన స్టేట్కు బాగా మంచి పేరు రావాలని చూస్తాడు. నేను తప్పు పడ్డాను. విన్నారు కదా హనుమంత్ అన్న ముచ్చట. అన్న చెప్పింది నిజమే. జనం అంతగా ట్రాఫిక్ లో మస్తు పరిశాన్ అయ్యారట. మరి గింత జనం వస్తుందని ప్రభుత్వాలు కూడా ఊహించలే. గందుకే గసొంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పటికైనా భక్తులు తొందరపడకుండా నిదానంగా పోయి పుణ్యస్నానాలు చేసి గాళ్ళ ఇల్లు ఏరాలని సాక్షి టీవీ కోరుకుంటుంది.